everyone. నిన్న డిఎంపీలో భాగంగా డైలీ మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్లో ప్రాక్టీస్లో భాగంగా మనం క్వశ్చన్స్ ఇచ్చుకుంటున్నాం కదా. ఎస్టర్డే ఐ గేవ్ 3 క్వశ్చన్స్. నేను నిన్న 3 క్వశ్చన్లు ఇచ్చాను, ఎందుకంటే న్యూస్ పేపర్లో కొంచెం ఇంపార్టెంట్ ఆర్టికల్స్ వచ్చినాయి. ఒకటి పాపులేషన్ మీద, 2 అపరిష్కృతమైన కేసులు, మిగిలిన విషయాల మీద. సో అందువల్ల ఒక క్వశ్చన్ ఎక్కువ ఇచ్చాను అన్నమాట న్యూస్ పేపర్ ఎడిటోరియల్. ఒక్కొక్క రోజు బాగా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇఫ్ దెర్ ఈస్ ఎనీ ఇంపార్టెంట్ న్యూస్ ఈవెంట్స్ ఆర్ మోర్, then I will give more questions. Don't worry about that. Okay, let's discuss about the first question. Discuss the importance to use new technologies, especially artificial intelligence tech in Indian Judiciary. Okay, భారత న్యాయ వ్యవస్థలో నవీన సాంకేతికతలు, ముఖ్యంగా కృత్రిమ మేధను వినియోగించాల్సిన ఆవశ్యకతను గురించి చర్చించండి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్ జీపీటీ, GPT-4 ఇవన్నీ ఎక్కువ అయిపోయాయి. న్యూస్ అనేది దర్ ఇస్ ఎ హ్యూజ్ న్యూస్ అబౌట్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. బట్ హవెవర్ అట్ ద సేమ్ టైమ్ ఇండియన్ జుడిషియరీ ఈస్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ ది పెండింగ్ కేసెస్. రీసెంట్లీ just 2 months back, mostly 2-3 back, Indian judiciary, the pending cases before the Indian judiciary has breached the 50 million mark. 5 crore కేసెస్ దాటిపోయినాయండి పెండింగ్ కేసెస్. అపరిష్కృతమైన కేసులు భారత న్యాయ వ్యవస్థ ముందు, అది కింద తాలూకా కోర్ట్స్, ఫ్రమ్ ది సుప్రీం కోర్ట్ టు అప్ టు తాలూకా కోర్ట్, ది ఇంటిగ్రేటెడ్ జుడిషియరీ. దీని ముందు 5 కోట్ల కేసులు పెరిగిపోయినాయి. 5 కోట్లు, 50 million కేసెస్. సో విత్ దిస్ ఇండియా ఎమర్జ్డ్ యాజ్ ది లార్జెస్ట్ పెండింగ్ కేసెస్ కంట్రీ ఇన్ ద వరల్డ్. మనం నిన్నే ఒక పెద్ద న్యూస్ చూసాం. ఇండియా మోస్ట్ పాపులస్ కంట్రీగా అవతరించింది, అతి ఎక్కువ జనాభా గల దేశంగా అవతరించింది. సో ఫ్యూ మంత్స్ బ్యాక్ ఇండియా ఎమర్జ్డ్ యాజ్ ది హైయెస్ట్ పెండింగ్ కేసెస్ కంట్రీ ఇన్ ద వరల్డ్ గా అవతరించింది. ఇది భారతదేశానికి ఏంటంటే చాలా దుర్వార్త అనమాట. సో ఏ బిగ్ షాకింగ్ న్యూస్. ఎందుకంటే ఇది మనం ఇక్కడ అడిగిన క్వశ్చన్ చూడండి. భారత న్యాయ వ్యవస్థ నవీన సాంకేతికతను, కృత్రిమ మేధను వినియోగించగలసిన ఆవశ్యకత చర్చించండి. ఇక్కడ కృత్రిమ మేధ, నవీన సాంకేతికతలు ఎలా ఉపయోగపడతాయి అని చెబుతూనే భారత న్యాయ వ్యవస్థలో ఈ అపరిష్కృతమైన కేసుల్ని తొందరగా పరిష్కరించవలసిన అవసరం ఏంటి అనేది కూడా చెప్పాలి ఇక్కడ మీకు. ఓకే, డిస్కస్ ది ఇంపార్టెన్స్ టు యూజ్ న్యూ టెక్నాలజీస్ టు రెడ్యూస్ ది బర్డెన్ ఆఫ్ ది పెండింగ్ కేసెస్. వై షుడ్ దిస్ హౌ దిస్ పెండింగ్ కేసెస్ హార్మ్ టు ఇండియన్ డెమోక్రసీ అని చెబుతూనే ఈ నవీన సాంకేతికత ఎలా ఉపయోగపడుతుందో చెప్పాలి ఈ క్వశ్చన్లో. దట్ షుడ్ బి ద ఆన్సర్ అండి. ఓకే, ఫస్ట్ ఏం చెప్పాలంటే మీరు దిస్ ఇండియన్ అపరిష్కృతమైన కేసులు 5 కోట్లు అయినాయి. ఓకే, విత్ దిస్ వన్ ఇట్ ఎమర్జ్డ్ యాజ్ ది లార్జెస్ట్ కంట్రీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది పెండింగ్ కేసెస్ అని చెబుతూ దిస్ ఈస్ కాజింగ్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆన్ ది ఇండియా ఇన్ వేరియస్ మేనర్స్. ఓకే, దీని పెండింగ్ కేసెస్ ఫలితంగా భారతదేశంలో ఎన్నో దుష్ప్రభావాలు కలుగుతాయి, ఈ విధంగా కింద విధంగా కలుగుతాయని 4-5 పాయింట్లు ఎక్కువ ఏం రాయనవసరం లేదు. అందులో ఏంటంటే ద ఫస్ట్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ద పబ్లిక్ ట్రస్ట్ ఇన్ ఇండియన్ డెమోక్రసీ అండ్ ఇండియన్ డెమోక్రటిక్ సిస్టమ్ విల్ బి రెడ్యూస్డ్. ప్రజల విశ్వాసం ప్రజాస్వామ్య వ్యవస్థ యందు తగ్గిపోతుంది. ఎందుకంటే డిలేడ్ జస్టిస్ ఈజ్ డినైడ్ జస్టిస్. ఈ క్వశ్చన్ మీకు పూర్తిగా వస్తుంది ఈరోజు. నాట్ ఓన్లీ మీరు సినాప్టిక్ ఫామ్లో కాదు, దీని ఆన్సర్ ఈరోజు మీకు పూర్తిగా ఇస్తున్నా. ఎందుకు ఇస్తున్నానంటే కొంచెం మంది తడబడుతున్నారు రాయడంలో. ఒకసారి దీన్ని మోడల్ చూడండి, ఈరోజు మోడల్ క్వశ్చన్. ఓకేనా, డిలేడ్ జస్టిస్ ఈజ్ డినైడ్ జస్టిస్. న్యాయాన్ని త్వరితగతిన న్యాయాన్ని అందించలేకపోతే దాన్ని న్యాయాన్ని తిరస్కరించడం అని చెప్తారు. డిలేడ్ జస్టిస్ ఈజ్ డినైడ్ జస్టిస్. ఫర్ ఎగ్జాంపుల్ ఉపహార్ కేసు. ఇప్పుడు గుజరాత్ ఈరోజు న్యూస్ పేపర్, గుజరాత్ 2002 మత కలహాల కేసులు ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉన్నాయి. ఇప్పటికి ఒక్కొక్కటి వస్తుంది. నిన్న శారదా కేసులో చాలా మందిని అక్విట్ చేశారు, విడుదల చేసేశారు. అంటే 2 దశాబ్దాల పైగా అయినప్పుడు, 21 సంవత్సరాలు అయినా ఇంకా కేసు అపరిష్కృతంగానే ఉంది. ఇంకా అది పరిపూర్ణం కాదు. ఎందుకంటే సూరత్ కోర్టు నుంచి, ఈ కోర్టు నుంచి హైకోర్టుకి వెళ్తే, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్తుంది. అంటే ఇంకా కొన్ని డికేడ్స్ బట్టి ఆ కేసు అలాగే ఉంటుంది. ఉపహార కేసు 1997 ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉంది. ఇంకా అది రీసెంట్గా ఇచ్చారు. సో ఈ విధంగా 2 decades, 3 decades, 5 decades అనేది కామన్ అనమాట, నాట్ అన్కామన్ ఇన్ ఇండియా. 5-6 దశాబ్దాల పాటు ఒక కేసు ఉండడం అనేది
సర్వసాధారణం అయిపోయింది ఇండియాలో. ఇది ఏంటంటే ఇప్పుడు చూడండి, ఈ రోజు వచ్చిన న్యూస్‌లో శారదా కేసులోనే మొత్తం ఒక 68 మందిలో 18 మంది 10 మంది చనిపోయారు. ఓకే. మిగిలిన కొంతమంది విడుదల చేయబడ్డారు. ఇప్పటికి లాస్ట్ వాళ్ళు అందరూ ఎప్పుడో లైఫ్ అంతా అయిపోయింది వాళ్ళది. సో ఇప్పుడు లాస్ట్‌లో కేసొస్తే ఎవరు? ఇప్పుడు దాకా నేరస్తులు, నేరం పడవలసిన వాళ్ళు కూడా రోడ్ల మీద తిరిగేశారు. స్టిల్ దే రోమ్డ్ ఆన్ ది ఇండియన్ స్ట్రీట్స్. దో దే ఆర్ డిజర్వ్స్ టు బి పనిష్డ్. సో ఇప్పుడు వాళ్ళకు నేరం చేసేస్తూ ఉంటారన్నమాట. ఇవన్నీ చెప్పాలి. సో ద పబ్లిక్ ట్రస్ట్ ఇన్ ఇండియన్ డెమోక్రసీ అండ్ డెమోక్రటిక్ సిస్టమ్ విల్ బి రెడ్యూస్డ్ అన్లెస్ దేర్ ఈజ్ ఎ స్పీడీ డెలివరీ ఆఫ్ జస్టిస్. అది మెయిన్ అండి. రెండు ఏంటంటే పీపుల్ దే ఆర్ లూజింగ్ justice, they are losing trust in the judicial system and they are resorting to the alternative judiciary like settlement etc. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రజలు సత్వరమైన కోర్టులో దొరుకుతులేదు కాబట్టి ప్రైవేట్ న్యాయాలు సెటిల్మెంట్లు అయి ఉంటే చూడండి వాటికి వెళ్ళిపోతారు. వాళ్ళే మాఫియా గ్యాంగ్స్ లో తయారైపోతారు. ఇప్పుడు ముంబై పెద్ద పెద్ద సిటీస్ లో మాఫియా గ్యాంగ్లు, చిన్న చిన్న టౌన్స్ లో కూడా పొలిటీషియన్స్, పొలిటికో అండ్ దిస్ క్రిమినల్ జస్టిస్, క్రిమినల్ అంట క్రైమ్ అండ్ పొలిటికల్ నెక్సెస్, వీళ్ళ నేరాలు ఏంటంటే సెటిల్మెంట్లు ఇవే ఎక్కువైపోతున్నాయి. పీపుల్ వాళ్ళ దగ్గరికి వెళ్తారు ఎందుకంటే ఇక్కడ అపరిష్కృతంగా ఉండడం వల్ల, సత్వర న్యాయం జరగకపోవడం వల్ల. సో ఇది తర్వాత లా అండ్ ఆర్డర్, దెర్ ఈస్ ఎ బిగ్గెస్ట్ ట్రబుల్ టు లా అండ్ ఆర్డర్. రెండంటే ద క్రిమినల్స్ ఆర్ లెట్ లూజ్. ఇప్పుడు పెద్ద పెద్ద రేప్ కేసులు వీళ్ళు ఉన్నవాళ్ళు ఏంటంటే పెద్ద అధికారులుగా పెద్ద పెద్ద వాళ్ళగా చలామణి అవుతారు. వాళ్ళు నేరం తొందరగా రాకపోవడం వల్ల 2-3 దశాబ్దాల వాళ్ళు సమాజం మీద పెనుభారంగా తయారవుతారు. సో ఈ విధంగా తయారవుతారు. సో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇస్ పబ్లిక్ ట్రస్ట్ ఇన్ ద డెమోక్రటిక్ అండ్ ద కాన్స్టిట్యూషనలిజం విల్ బి రెడ్యూస్డ్. దాంతో ఏమవుద్ది, ఈ చట్టాలు, ఈ కాన్స్టిట్యూషన్ అనేది కాగితాలకే పరిమితం అయిపోతుంది. ప్రజలు పట్టించుకోరు. చట్టాలు న్యాయ వ్యవస్థ చేసే, శాసన వ్యవస్థ చేసే చట్టాలకు విలువ ఉండదు. దెర్ ఈజ్ నో వాల్యూ టు ద జుడిషియల్, ద లెజిస్లేటివ్ బాడీస్ యాక్ట్స్, దానికి విలువ ఉండదు అనమాట. ఇది అంటే విధంగా ఏదంటే ఫైనల్లీ ఇట్ విల్ డిస్ట్రాయ్ ది ఇండియన్ డెమోక్రటిక్ సిస్టమ్, ఇండియన్ సోషల్ సిస్టమ్. ఓకే, ఈ విధంగా ఉండదు. సో రెండోది ఏంటంటే ఈ అన్ట్రోడెన్ సెక్షన్స్, డౌన్ ట్రోడెన్ సెక్షన్స్ అంటే ఈ విక్టిమ్స్ ఏంటంటే వీళ్ళకి న్యాయం జరగదు. సో ఈ విధంగా ఏంటంటే వీళ్ళకి దెర్ ఇస్ నో జస్టిస్ ఫర్ ది డౌన్ ట్రోడెన్ సెక్షన్స్. ఓకే, దీనివల్ల ఏమవుద్దంటే the constitutional ideals, that is the socio-economic and political justice will become a mere, this is confined to only paper. The constitution main objective andi, రాజ్యాంగం యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం. ఇది అనేది పేపర్లకే పరిమితం అయిపోద్ది, విక్టిమ్స్ అయిపోతారు అనమాట. దిస్ ఇస్ ఏ హ్యూజ్ కాన్సిక్వెన్స్, దుష్ఫలితాలు అనమాట సత్వర న్యాయం లేకపోతే. ఇప్పుడు ఈ సత్వర న్యాయానికి పెండింగ్ కేసులు పరిష్కరించడానికి భారతదేశం ఎన్నో చర్యలు తీసుకోవాల్సి ఉంది, చర్యలు తీసుకుంటుంది కూడా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ టేకింగ్ హ్యూజ్ మెజర్స్, హ్యావ్ బీన్ టేకింగ్ మెజర్స్ టు రిడ్యూస్ ది పెండింగ్ కేసెస్ బర్డెన్ అండ్ టు ఎక్స్పెడిట్ దిస్ జుడిషియల్ సిస్టమ్, జుడిషియల్ మెకానిజం, డెలివరీ సిస్టమ్, జుడిషియల్ డెలివరీ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయడానికి చాలా మెజర్స్ తీసుకుంటుంది. దీనిలో భాగంగా ఏంటంటే పోలీస్ రిఫార్మ్స్ అనేది, ఈ పీపుల్ కోర్ట్స్ రేషియోని ఇంప్రూవ్ చేయడం అనేది, ఇలా ఎన్నైనా మెజర్స్ తీసుకుంటుంది. బట్ అకార్డింగ్ టు రీసెంట్ నీతి ఆయోగ్ సర్వే ఏంటంటే ఇన్ ఆర్డర్ టు క్లియర్ డిస్పోజ్ ది ప్రెజెంట్ పెండింగ్ 5 crore పెండింగ్ కేసెస్ ఇట్ నీడ్స్ 500 years అండి. ఓకే, ప్రస్తుతం పెండింగ్ కేసెస్, కోర్టుల మీద ఉన్న పెండింగ్ కేసెస్ 5 కోట్ల కేసులు పరిష్కరించాలంటే ప్రస్తుతం న్యాయ వ్యవస్థ ఎగ్జిస్టింగ్ జుడిషియల్ సిస్టమ్కి 500 సంవత్సరాల టైం పడుతుంది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అనమాట ఎంత ఉండదు. రీసెంట్ నీతి ఆయోగ్ అండ్ ఈటీ లీగల్ సర్వీస్, లీగల్ వరల్డ్ ప్రకారం 500 సంవత్సరాలు కావాలి ప్రస్తుత పెండింగ్ కేసెస్ పరిష్కరించడానికి. సో ఇది ఎంత విషయం, ఎంత అంటే ఇట్ హ్యాస్ ది ఎబిలిటీ టు కొలాప్స్ ది ప్రెజెంట్ ఎగ్జిస్టింగ్ డెమోక్రటిక్ సిస్టమ్. అందువల్ల ఏంటంటే ఈ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఆ పెండింగ్ కేసెస్ని రెడ్యూస్ చేసి ప్రస్తుతం కొత్తగా వచ్చే కేసులను పరిష్కరించాలి అంటే there is a need a revolutionary technologies, revolutionary steps. ఆ రెవల్యూషనరీ స్టెప్స్ అనేది పోలీస్ రిఫార్మ్స్ ఏవి తీసుకున్నా వాటి వల్ల కాదు. దానివల్ల ఏంటంటే చైనా, సింగపూర్ లాంటి దేశాలు రీసెంట్గా ఏఐ టెక్నాలజీని ఇంప్రూవ్ చేసింది, కొత్త కొత్త టెక్నాలజీని ఇండక్ట్ చేస్తున్నాయి. ద కంట్రీస్ లైక్ చైనా అండ్ సింగపూర్, ఈవెన్ డెమోక్రటిక్ అండ్ డెమోక్రటిక్ అథారిటేరియన్ నేషన్స్ ఆల్సో ఇండక్టింగ్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ అదర్ న్యూ ఫ్రాంటియర్ టెక్నాలజీస్ ఇంటూ జుడిషియల్, దేర్ రెస్పెక్ట్ టు జుడిషియల్ సిస్టమ్.
so that they are drastically reducing pending cases and they are able to deliver the speedy justice. ఇది భారతదేశం ఎందుకు ఫాలో అవ్వకూడదు? వై నాట్ ఫాలో ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లైక్ చైనా, సింగపూర్ ఎక్సెట్రా ఎక్సెట్రా? అందువల్ల ఏంటంటే న్యూ టెక్నాలజీస్ ఎలా ఉపయోగపడతాయో మనం ఇందులో చెప్పాలి. సింపుల్గా ఎలా చెప్పాలంటే, ఇప్పుడు సమ్మాన్స్ అనే ఒకటి ఉంటుంది, నేరస్తుల్ని ఎవిడెన్స్ ఇచ్చేవాళ్ళని, ఓకే, పోలీసుల్ని, ఆ కేసుకి సంబంధించిన అందరి పర్సన్ని ఈ కోర్టు అనేది సమ్మన్స్ ద్వారా పిలుస్తుంది అనమాట. సో వాళ్ళు ఒక డేట్కి ఈ టైంకి రావాలని ఉంటుంది. సో ఇండియన్ పోస్టల్ సిస్టమ్ ఈజ్ బీయింగ్ యూజ్డ్ టు సర్వ్ ది సమ్మాన్స్ టు దిస్ రిలేటెడ్ పర్సన్స్ రిలేటెడ్ టు ద సమ్ కేసెస్ అనమాట. ఇప్పుడు ఇండియన్ పోస్టల్ సిస్టమ్ అనేది ఎన్ని రేజ్ పడుతుందో చూడండి. ఈ పోస్ట్ లెటర్ అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ పర్సన్ అందుకోకపోతే ఆ కేసు ఎవరు అటెండ్ అవ్వని కేసు పోస్ట్పోన్ అయిపోతూ ఉంటుంది. సో దిస్ లీడ్స్ టు ఇనార్డినేట్ డిలే ఆఫ్ ది కేసెస్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ పోస్టల్ సిస్టమ్ బదులు ఈ వాట్సాప్ ఇలాంటివి సోషల్ మెజర్స్ ఎందుకు ఉపయోగపడే, సోషల్ మీడియాని ఎందుకు ఉపయోగించుకోకూడదు? సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకోవాలి. సో ఇలా ఉపయోగించుకోవడం వల్ల ఈ సమ్మాన్స్ వాళ్ళు ఎక్కడున్న వాళ్ళ మొబైల్కి వెళ్ళిపోతూ ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే వాళ్ళు కంపల్సరీ రావాల్సి వస్తుంది, అదొకటి. సో దిస్ ఇస్ స్పీడ్ అప్ ది డెలివరీ జస్టిస్ సిస్టమ్. అనదర్ ఏంటంటే ఇప్పుడు వీడియో కాన్ఫరెన్సింగ్ అనేది ప్రైమ్ మినిస్టర్ లెవెల్ పెద్ద పెద్ద పాండమిక్స్ వచ్చినప్పుడు అన్ని సమావేశాలు వీడియో కాన్ఫరెన్స్లు జరిగినాయి. పెద్ద G20 బ్రిక్స్ సమ్మిట్లే వీడియో కాన్ఫరెన్స్లో జరిగినాయి, సమ్మిట్ లెవెల్ శిఖరాగ్ర సమావేశాలు. సో క్రూషియల్ మీటింగ్ CCA క్యాబినెట్ కమిటీ అండ్ సెక్యూరిటీలు అనేది వీడియో కాన్ఫరెన్స్లో జరిగినాయి. సో ఈ కోర్టు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందరి పర్సనాలిటీస్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించేయచ్చు. సో వర్చువల్ రియాలిటీ ఇలాంటి టెక్నాలజీలు, వీడియో కాన్ఫరెన్సింగ్ టెక్నాలజీ ఉపయోగించి అందరి దగ్గర మొబైల్ ఉంటుంది, అన్నీ ఉంది. సో దీనివల్ల ఏంటంటే కోర్టుల సమయం, ఈ ట్రావెలింగ్, వాళ్ళు రావడం అనేది ఉండదు. సో దట్ వీ కెన్ రిడ్యూస్ దిస్ పెండింగ్ కేసెస్ వేరే విధాలుగా. ఇలా కొత్త సాంకేతికలను ఉపయోగించాలి. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముఖ్యంగా అని చెప్పాం. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ రెవల్యూషనైజింగ్ ది జ్యుడిషియల్ సిస్టమ్, ఎస్పెషల్లీ ఇన్ చైనా డ్రాస్టికల్లీ రెడ్యూస్ చేసేసుకుంది అక్కడ కేసెస్ని ఈ మధ్యన, ఈ కొన్ని సంవత్సరాలుగా. ఇప్పుడు వకీల్ సాబ్ అని కొన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొన్ని పెట్టారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ప్లేయింగ్ ఈ మల్టీ ప్రాంజెడ్ రోల్ అండి. ఇది చాలా వేరే విధాలుగా చేస్తుంది. ఇది ఒక విధంగా కాదు, ఇందాక చెప్పిన టెక్నాలజీ లాగా. ఏ విధంగా అంటే ఇప్పుడు మన ఇండియాలో వై దీస్ పెండింగ్ కేసెస్ ఆర్ సో హై ఇన్ ఇండియా, వై దీస్ ఆర్ పైలింగ్ అప్ ఆఫ్ దిస్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ కేసెస్ బిఫోర్ ది ఇండియన్ కోర్ట్స్ అనేది కారణం మనం చెప్పాలి. ఎందుకంటే కాంప్లెక్స్ జ్యుడిషియల్ సిస్టమ్ నెంబర్ 1, ల్యాకింగ్ ఆఫ్ ది యూనిఫామ్ సివిల్ కోడ్. ఒక్కొక్కరికి ఒక్కో లా ఉంటుంది, ఒక్కో రీజన్కి ఒక్కో లా ఉంది. స్టేట్ లాస్ ఉంటుంది, సెంట్రల్ లాస్ ఉంటాయి. సో మీకు తెలుసు వేరే కోర్టులో ఉంటుంది, అక్కడికి అప్పీల్ అక్కడక్కడ లేట్ అయిపోతూ ఉంటుంది. సో కాంప్లెక్స్ ఓల్డెస్ట్ లాస్ ఉన్నాయి, బ్రిటిష్ ఎరా నుంచి కొన్ని హండ్రెడ్స్ లాస్ ఉన్నాయి. సో కాంప్లెక్స్ లీగల్ సిస్టమ్ ఈజ్ ద మెయిన్ రీజన్ బిహైండ్ ది పెండింగ్ కేసెస్. తర్వాత గవర్నమెంట్ కూడా 50% ఆఫ్ ది పెండింగ్ కేసెస్లో గవర్నమెంట్ ఈజ్ ద మెయిన్ లిటిగెంట్. సో ఈ విధంగా ఏంటంటే ఈ కాంప్లెక్స్ని, ఈ న్యాయ వ్యవస్థని, సంక్లిష్ట చట్టాలని ఒక పర్సన్ స్టడీ చేసి దాన్ని తీర్పు ఇవ్వాలంటే ఎన్నో సంవత్సరాలు పడుతుంది అనమాట. సో ఏఐ విల్ కమ్ టు అవర్ రెస్క్యూ. ఏఐ మనకు సహాయకారిగా వచ్చి ఈ ఏఐ ఏంటంటే మొత్తం అపరిష్కృత చట్టాలన్నిటినీ చదివేస్తుంది, అది స్టడీ చేసేస్తుంది, స్క్రూటినీ చేసేస్తుంది. సో ఇలాంటి సిమిలర్ కేసెస్లో ఓల్డెస్ట్ వెర్డిక్ట్ ఎలా ఉన్నాయి, తీర్పులు ఎలా ఉందో చూస్తుంది. సో దీన్ని ప్రజెంట్ కేసెస్కి అప్లై చేసి వెంటనే న్యాయవాదులకి, జడ్జెస్ కూడా సహాయం చేసేస్తాయి. అందువల్ల ఏంటంటే ఇమీడియట్గా వాళ్ళు డెలివర్ చేసేస్తారు కేసెస్ని. సో దిస్ ఈజ్ వాట్ ఏఐ యూజ్ ఇన్ ఇండియా. ఇది చైనా ఉపయోగిస్తుంది, సింగపూర్, కొన్ని కంట్రీస్ ఉపయోగిస్తుంది. వేరే కంట్రీస్ దే ఆర్ సీరియస్లీ కంటెంప్లేటింగ్ టు ఇండక్ట్ ది ఏఐ ఇంటూ దేర్ జ్యుడిషియల్ సిస్టమ్. సో ఏఐ అనేది ఇప్పుడు ఈ విధంగా ఉపయోగపడుతుంది. అన్లెస్ ఏఐ అండ్ అదర్ టెక్నాలజీస్ ఆర్ దేర్, we can't reduce the pending cases and we can't face the coming avalanche of the new cases అండి. ఇప్పుడు ఇండియా అనేది స్పీడీ గ్రోత్ అవుతుంది, ఎన్నో సివిల్, క్రిమినల్ కేసెస్ వస్తున్నాయి. ప్రతి వాళ్ళ యొక్క అవగాహన పెరిగింది, ప్రతి వాళ్ళు జ్యుడిషియరీకి వస్తున్నారు. సో డెమోక్రటిక్ సిస్టమ్ స్ట్రెంగ్తన్ అవుతుంది. ఇప్పుడు పెండింగ్ కొత్త కేసులు కూడా ఎక్కువ అవుతున్నాయి. సో ఈ విధంగా ఏంటంటే ఇప్పుడు న్యూ టెక్నాలజీస్ వల్ల వీ కెన్ డ్రాస్టికల్లీ రెడ్యూసెస్ ది పెండింగ్ కేస్. అదర్వైజ్ ఎగ్జిస్టింగ్ సిస్టమ్కి రానున్న 500 సంవత్సరాల సమయం పడుతుంది కొత్త పెండింగ్ కేసెస్ని పరిష్కరించడానికి. సో ఇండియన్ డెమోక్రటిక్ సిస్టమ్ కెనాట్ అఫోర్డ్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ కెనాట్ అఫోర్డ్. సో డిలేడ్ జస్టిస్ ఇస్ డినైడ్ జస్టిస్. అందరికీ సత్వర న్యాయం, స్పీడీ జస్టిస్ ఇవ్వాలంటే, ఎక్స్పీడిషియస్ ప్రాసెస్ని ఇంప్లిమెంట్ చేయాలంటే సో న్యూ టెక్నాలజీస్ ఇస్ ద బెటర్ మీన్స్ అండి. సో వీ షుడ్ ఇండక్ట్ ఇట్.
సో ఇట్ ఈస్ ఎ హ్యూజ్ క్వశ్చన్. చూడండి, ఎలాంటి క్వశ్చన్ మీరు చదివితే దేనైనా ఫేస్ చేస్తారు మీరు. దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ విధంగా మీరు క్వశ్చన్ని ఆన్సర్ని ప్రాక్టీస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. సో టుడే ఐఎమ్ గివింగ్ యూ ది ఎంటైర్ మోడల్ క్వశ్చన్ ఇట్ సెల్ఫ్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, దిస్ is also from the newspaper. Critically review the various government steps to harness demographic dividend present in the country in view of India's emergence as a number one populous country in the world. భారత్ ప్రపంచంలో నెంబర్ 1 జనాభా గల దేశంగా అవతరించిన నేపథ్యంలో జనాభా లాభాన్ని డెమోగ్రఫిక్ డివిడెండ్ వినియోగించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న వివిధ చర్యలను విమర్శనాత్మకంగా సమీక్షించండి. నేను మీకు చెప్పాను, ప్రతి పెరిషన్లో ఇన్ ఎవ్రీ క్వశ్చన్ ఇన్వారియబుల్లీ దేర్ ఆర్ 5 కాంపోనెంట్స్. ప్రతి ప్రశ్నలో 5 భాగాలు ఉంటాయి. నెంబర్ 1 ఏంటంటే టాస్క్ వర్డ్స్ ఏంటంటే క్వశ్చన్ ట్యాగ్స్ అంటారు, ప్రశ్నార్థక పదాలు, లేదా మనం ఏ పని చేయాలో సూచించేది. ఇక్కడ అదేంటి, విమర్శనాత్మక సమీక్ష. క్రిటికల్లీ ఎగ్జామిన్ అంటే పాజిటివ్ నెగిటివ్ ప్రాస్ అండ్ కాన్స్ అనమాట, బోత్ సైడ్స్ చూడాలి. బట్ క్రిటికల్ ఇన్ వ్యూ అంటే విమర్శనాత్మక వైపరి, విమర్శించడం కాదు, విమర్శనాత్మక అంటే జడ్జిలా వ్యవహరించడం. క్రిటికల్లీ ఎగ్జామిన్. ఇలాంటి క్వశ్చన్స్ కొంచెం టఫ్గా ఉంటాయి. సో ఇది అర్థం చేసుకుంటేనే మీరు రిలవెంట్గా ఆన్సర్ని ప్రొడ్యూస్ చేయగలుగుతారు. సో అదే విధంగా ఇంకోటి ఏంటంటే క్రిటికల్లీ రివ్యూ అంటే సమీక్ష అడిగాం, రివ్యూ. Critically review the various government steps to harness demographic dividend present in the country in view of the recent India's emergence as a largest populous nation by surpassing China. Yesterday మీకు పేపర్లు చూస్తే, సోషల్ మీడియా చూస్తే, that was the biggest news. Even the coming months also that would be the biggest news అండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ ఎస్ఏ టాపిక్ అది డెమోగ్రఫిక్ డివిడెండ్ ఇవన్నీ, బట్ మెయిన్ పేపర్లో వచ్చింది. ఈవెన్ ఇంగ్లీష్ మీడియంస్లో, తెలుగు మీడియం న్యూస్లో, అన్నింటిలో దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ న్యూస్ అక్రాస్ ది గ్లోబ్, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా. ఈవెన్ ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ పేపర్లో కూడా దిస్ వాజ్ ది బిగ్గెస్ట్ న్యూస్ ఎస్టర్డే. దీన్ని ఎవరు అవాయిడ్ చేయలేరు. సో ఈవెన్ ఫిలిమ్స్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంటే. ఓకేనండి, దీని మీద ఒక వీడియో డెమోగ్రఫిక్ డివిడెండ్ ఒక ఎస్సే కూడా మనది ఉంది యూట్యూబ్ ఛానల్లో, మీరు చూడొచ్చు. ఇంకా విస్తారంగా మీరు వెళ్ళవచ్చు. బట్ హవెవర్ జస్ట్ లెట్స్ డిస్కస్ అబౌట్ దిస్ క్వశ్చన్ బ్రీఫ్లీ. క్రిటికల్లీ రివ్యూ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే పాజిటివ్ నెగిటివ్ సైడ్స్ చూడడం. క్రిటికల్లీ విమర్శనాత్మక, క్రిటికల్ యాటిట్యూడ్స్తో. ఇప్పుడు చూడండి, ఇండియా ఈజ్ ద నిన్న ఇండియా 1428 మిలియన్ అంటే 142 crore పాపులేషన్తో చైనాని బీట్ చేసింది. ఇది 3 centuries తర్వాత ఫస్ట్ టైం జరిగింది. 3 శతాబ్దాల తర్వాత ఇండియా అతిపెద్ద పాపులర్ జనాభా గల దేశంగా అవతరించింది. అదేవిధంగా 142లో 68% పాపులేషన్ మీకు ఏంటంటే 15 to 64 years ఏజ్తో ఉంది. వీళ్ళు నెంబర్ పరంగా చూస్తే, ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్స్, దిస్ పాపులేషన్, ద సైజ్ ఆఫ్ దిస్ పాపులేషన్ ఈజ్ 901,000 million అంటే 1 billion వర్క్ ఫోర్స్ ఉంది ఇండియాలో. దిస్ ఇస్ అరౌండ్ 25% ఆఫ్ ది వరల్డ్స్ వర్క్ ఫోర్స్. దిస్ ఇస్ జనాభా లాభం ఆర్ డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటారు. దీన్ని జనాభా లాభం ఆర్ డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటారు. So unless the India utilized harness its demographic dividend, India cannot become developed nation. దీని aspiration fulfill కాదు. అదేవిధంగా ఈ జనాభా లాభాన్ని ఉపయోగించకపోతే భారతదేశం ప్రపంచంలో అగ్రరాజ్యం అవ్వడం అనేది అసంభవం. రెండోది ఏంటంటే, ఇది అసంభవం అనేది పక్కన పెట్టండి. Unless India harness it would become the harm to India's existence. ఇండియాస్ కల్చరల్ ఎగ్జిస్టెన్స్, ఇండియాస్ డెమోక్రటిక్ ఎగ్జిస్టెన్స్, ఇండియా సోషల్ ఎగ్జిస్టెన్స్కి హార్మ్ అవుతుంది. ఈ 10 మంది ఫర్ ఎగ్జాంపుల్ ఏ విలేజ్, అరౌండ్ 1,000 youth is there in that village. If you could not educate them, if you could not provide proper jobs, and ఆ యూత్ మనకి డేంజర్ అయిపోతారు. సో దట్స్ వై ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు హార్నెస్ ది డెమోగ్రఫిక్ డివిడెండ్ ప్రెజెంట్ ఇన్ ద ఇండియా. అదర్వైజ్ దట్ వుడ్ బికమ్ హార్మ్ టు ఎగ్జిస్టెన్స్, the very existence of the India's culture, social and political, especially democratic system. అందువల్ల we should harness them. 80% డెమోగ్రఫిక్ డివిడెండ్ హార్నెస్ చేయాలి. ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ అనేది 2001లో స్టార్ట్ అయింది ఇండియాలో. ఇట్ వుడ్ బి దేర్ అంటిల్ 2051 to 2061. తర్వాత ఇది వ్యానిష్ అయిపోతుంది, ఇది వెళ్ళిపోతుంది, ఉండదు. ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ ఈజ్ నథింగ్ బట్ ఏ హిస్టోరిక్ డెమోగ్రఫిక్ ఆపర్చునిటీ as the part of demographic evolution వస్తుందన్నమాట, ఏజ్ స్ట్రక్చర్లో చేంజ్ వల్ల.
వయసుల్లో మార్పుల వల్ల ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ జనాభా పరిణామంలో భాగంగా ప్రతి పెద్ద దేశం ఈ జనాభా లాభం అనే ఒక దశను చేరుకుంటుంది అనమాట. నౌ ఇండియా హ్యాస్ ఇట్స్ డెమోగ్రఫిక్ డివిడెండ్ ఆర్ ఎల్స్ గోల్డెన్ ఎరా ఆర్ డెమోగ్రఫిక్ విండో has almost started in 2001. It would be there in India until 2051 to 2061. 2041 కి పీకెస్ట్ స్టేజ్కి వెళ్తుంది అనమాట ఇండియా. ఇప్పుడు ఇండియాస్ యంగెస్ట్ యావరేజ్ పాపులేషన్ ఏజ్ ఇస్ 28.5 years. ఇదండి నిన్న పేపర్లో న్యూస్ పేపర్లో బాగా వచ్చినాయి ఈ క్యాలిక్యులేషన్స్ అనేది. బట్ దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. ఇప్పుడు దాకా నేను చెప్పిన క్యాలిక్యులేషన్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. బట్ హౌ ఏబుల్ టు యూజ్ దిస్ క్యాలిక్యులేషన్స్ ఫర్ ది అనలిటికల్ పర్పస్, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇలాంటి క్వశ్చన్ ఎప్పుడు అనలిటికల్ వేలోనే ఉంటుంది, మీకు ఫ్యాక్ట్స్ మీద ఉండదు. అవర్ ఫ్యాక్ట్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ అనలిటికల్ పర్పస్. విశ్లేషణకి ఫ్యాక్ట్స్ ఇంపార్టెంటే, కానీ విశ్లేషణ లేనిదే ఫ్యాక్ట్స్కి ఉపయోగం ఉండదు. బట్ ఫ్యాక్ట్స్ అనేవి విశ్లేషణకు అవసరం. ఈ ఫ్యాక్ట్స్ ఉపయోగించి నేను ఎంత బాగా విశ్లేషణ చేస్తున్నాను అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఎలా చూడండి. సో వాట్ ఈస్ ద క్వశ్చన్ నౌ? క్రిటికల్లీ రివ్యూ ద వేరియస్ గవర్నమెంట్ స్టెప్స్ టు హార్నెస్ ది డెమోగ్రఫిక్ డివిడెండ్ ప్రెజెంట్ ఇన్ ఇండియా. ఇప్పుడు ఏంటంటే ఇది మెయిన్ ద కోర్ ఇష్యూ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ నౌ. కోర్ పార్ట్స్ చూడండి. సిన్స్ 2099 నుంచి చూడండి ఎకనామిక్ రిఫార్మ్స్ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇండియన్ గవర్నమెంట్ హ్యాస్ ఇనిషియేటెడ్ వేరియస్ మెజర్స్. అవి ప్రోగ్రామ్స్ ఎలా ఉంటాయో చూడండి. సోషల్ ఎడ్యుకేషనల్ హెల్త్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రెండుగా డివైడ్ చేసేయచ్చు. ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ భౌతిక అవస్థాపన సౌకర్యాలు. సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సామాజిక అవస్థాపన సౌకర్యాలు రెండు కింద డివైడ్ చేయండి. ప్రోగ్రామ్స్ చూడండి. సోషల్ ఇన్ఫ్రాకి సంబంధింస్తే ఎడ్యుకేషన్ రిలేటెడ్గా సర్వశిక్ష అభియాన్ 1991. నెక్స్ట్ రోసా రాష్ట్రీయ ఉచిత శిక్షా అభియాన్ అనేది. నెక్స్ట్ ఉన్నత విద్యకు సంబంధించి యూనివర్సిటీస్. నెక్స్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 వరకు. ఇవన్నీ ఎడ్యుకేషన్ రిలేటెడ్గా. నెక్స్ట్ హెల్త్ రిలేటెడ్గా ఆయుష్మాన్ భారత్. దాని ముందు ఎన్నున్నా ఎవ్రీ ఎర్లియర్ ప్రోగ్రామ్స్ ఈజ్ సబ్జ్యూమ్డ్ అండర్ దిస్ ఆయుష్మాన్ భారత్. ఆయుష్మాన్ వరల్డ్స్ లార్జెస్ట్ హెల్త్ స్కీమ్ అది. సో ఆయుష్మాన్ భారత్ ఉంటుంది హెల్త్ రిలేటెడ్గా. నెక్స్ట్ ఏంటంటే ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషనల్ సెక్యూరిటీకి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 ఉంది. జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 ఉంది. అది ఏంటంటే మీకు తెలుసు, లీగల్లీ ఇట్ ఈస్ ప్రొవైడింగ్ ఫుడ్ టు పీపుల్. మీకు పర్ పర్సన్కి 35 kgs అనేది ఇలా ఇవ్వాల్సి వస్తుంది. 80 కోట్ల మందికి ప్రామిస్ చేశారు. లీగల్లీ బైండింగ్ ఆన్ ది గవర్నమెంట్ టు ప్రొవైడ్ ఫుడ్, కంపల్సరీ ఫుడ్ టు ప్రొవైడ్ ఫుడ్ టు 80 crore పాపులేషన్ అండర్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 అండి. సో అది ఫుడ్కి సంబంధించి. ఇంకా న్యూట్రిషన్ చిన్నపిల్లల విషయంలో ICDC ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ అనేది. సో ఉమెన్ ఓరియంటెడ్ ఉంది. సో ఇంక్లూజివ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఇంక్లూజివ్ రిలేటెడ్ అండ్ టార్గెటెడ్ అప్రోచ్, ట్రైబల్ అప్రోచ్ ప్రోగ్రామ్స్, ఉమెన్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్, ఫార్మర్స్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్, రూరల్ డెవలప్మెంట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్. ఇంకా సామాజిక భద్రత, సోషల్ సెక్యూరిటీ ఓరియంటేషన్, పెన్షన్స్, ఏజ్ ఓల్డ్, డిజేబుల్డ్ పెన్షన్స్, ఎక్సెట్రా. ఇవన్నీ సోషల్ సెక్యూరిటీ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్ ఫండ్. ఇంక్లూజివ్ గ్రోత్ రేట్, వాళ్ళని ఇందులో అభివృద్ధి ఫలాలు అందుకునే విధంగా టు బ్రింగ్ ఇన్ టు ద మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ దిస్ సోషియో ఎకనామిక్ లైఫ్ ఆఫ్ ది మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ ది కంట్రీ. అది కూడా అందులో. ఇంకా ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తే సిన్స్ 2000 నుంచి చూస్తే మీరు భారతదేశం ఏం చేస్తుందంటే NHDP, ఇప్పుడు NHDP 10th కాంపోనెంట్ దాకా వచ్చేసింది. ఫస్ట్ గోల్డెన్ ట్రయాంగిల్ నుంచి పోర్ట్ కనెక్టివిటీ వరకు. ఈ నేషనల్ హైవే డెవలప్మెంట్ NHDP ప్రోగ్రామ్ అనేది ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ టు క్రియేట్ ఎంప్లాయ్మెంట్ అండ్ హార్నెస్ దిస్ ఫండ్. ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా పెట్టుబడులు రావు, ఆర్థిక వ్యవస్థ బలపడదు. అది అనేది ఇంపార్టెంట్ ఇది ఇండైరెక్ట్ గా. ఓకే, అదొకటి ఉంటుంది. తర్వాత ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లేదా సోషల్ సెక్యూరిటీ MNREG ఒకటి ఉంది, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్. అది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటంటే గుడ్ గవర్నెన్స్ రిలేటెడ్ ప్రోగ్రామ్, టెక్నాలజీ ఇండక్ట్ చేసి గుడ్ గవర్నెన్స్ అనేది, కర్మయోగి ఎక్సెట్రా. ఈ ప్రోగ్రామ్స్ అనేది టు ఇంప్లిమెంట్ ది లాస్ ప్రాపర్లీ. దానివల్ల ఏంటంటే అందరికీ ప్రజాస్వామ్యం బలపడి మనకి అభివృద్ధి అనేది అందరికీ చేరుతుంది అనమాట. గుడ్ గవర్నెన్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్ వన్ టు యూజ్ ది డెమోగ్రఫిక్ డివిడెండ్. సో ఇండియా హ్యాస్ బిన్ టేకింగ్ ది ఆల్ అవుట్ స్టెప్స్ ఇన్ ఆర్డర్ టు యూటిలైజ్ ఆర్ ఎక్స్ప్లాయిట్ ది డెమోగ్రఫిక్ డివిడెండ్. కానీ భారతదేశంలో ప్రతి సంవత్సరం మీకు 100 మిలియన్లు గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు. 100 మిలియన్లు.
ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఫెసిలిటీస్, ఇంతమందికి లేదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి ఈ స్కీమ్ సరిపోతాయా? ఇప్పుడున్న డెమోగ్రఫిక్ డివిడెండ్ యూటిలైజ్ చేయడానికి సరిపోతాయా మీరు చూడాలి. ఇంపాసిబుల్. ప్రస్తుతం ఈ స్కీమ్స్ అన్ని ఇంతమంది రాబోయే వాళ్ళకి రాబోయే ఇంకా బై 2030కి ఇంకో 100 మిలియన్ డెమోగ్రఫిక్ డివిడెండ్ వస్తుంది. ఇంకో 100 మిలియన్ అంటే 10 కోట్ల మంది కార్మిక జనాభా యాడ్ అవబోతుంది. వీళ్ళందరికీ ప్రస్తుత ప్రోగ్రామ్స్ అని ఇవ్వలేము. దానికి ఏంటంటే ప్రస్తుతం ఉన్న అభివృద్ధి అనేది, గ్రోత్ రేట్ అనేది ఇట్ షుడ్ బికమ్ ది డబుల్ డిజిట్. 2 అంకెల స్థాయికి, ఆ 2 అంకెల స్థాయి అనేది నెక్స్ట్ 2 to 3 డికేడ్స్ ఉండాలి. సో డబుల్ డిజిట్ గ్రోత్ రేట్ ఇండియా షుడ్ రిజిస్టర్ సస్టైన్డ్ గ్రోత్ రేట్ ఆఫ్ డబుల్ డిజిట్ షుడ్ కంటిన్యూ ఫర్ ది నెక్స్ట్ 2 to 3 డికేడ్స్ అండి. అదర్వైజ్ ఈ ఫుల్ మన డెమోగ్రఫిక్ డివిడెండ్ ఉపయోగించుకోవాలి. సో 2 డిజిట్లో 2 అంకెల స్థాయిలో అభివృద్ధి రావాలి. దానికోసం ప్రస్తుతం ఈ స్కీమ్ సరిపో, ఇంకా కావాలి, ఇంకా షార్పెన్ చేయాలి. స్కీమ్స్ ఆర్ గుడ్ బట్ నాట్ సఫిషియంట్. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ బడ్జెట్లో ఎంఎన్ఆర్ఈజీకి స్కీమ్స్ తగ్గించారు, మనీ తగ్గించారు. సో అది కుదరదు. ఇంకా నిధులు ఎక్కువ చేయాలి, ఇంకా షార్పెన్ చేయాలి, ఇంకా ఎఫిషియెంట్ సామర్థ్యంతో పనిచేసేటట్టు చేయాలి, ఇంకా విస్తరించాలి వాటికి. తర్వాత కింద స్థాయిలో కూడా ప్రజాస్వామ్యాన్ని అభివృద్ధి 73rd 74th అమెండ్మెంట్స్ యాక్ట్ కూడా ఇది పార్ట్ ఆఫ్ డెమోగ్రఫిక్ డివిడెండ్. సో ఇండియా హ్యాస్ బీన్ టేకింగ్ ఏ ఆల్ అవుట్ స్టెప్స్ అండి, తిరుగులేదు అందులో. బట్ దీస్ స్టెప్స్ ఆర్ నాట్ సఫిషియంట్ ఎనఫ్ టు ఎక్స్ప్లాయిట్ ది ఎగ్జిస్టింగ్ డెమోగ్రఫిక్ డివిడెండ్. ఇది చాలా విస్తారమైన క్వశ్చన్ ఇది, కానీ చాలా బ్రీఫ్గా, చాలా టాక్టికల్గా మీరు స్కిల్ఫుల్గా దీన్ని ఈ 220-200 పదాలకి కుదించగలగాలి. అది ఇలా చెబుతూ ఇది సరిపోదు ఇంకా తీసుకోవాలని చెప్పాలి. అది క్రిటికల్లీ రివ్యూ క్రిటికల్ ఎగ్జామ్లో లాస్ట్ టైంకి మీరు 80% సజెషన్ ఇవ్వాలి, బ్రీఫ్గా సజెషన్ ఇవ్వాలి. ఓకే, ప్రస్తుతం ఉన్న స్కీమ్స్ వాటిని ఇంప్రూవ్ చేయాలి, గుడ్ గవర్నెన్స్ కావాలి. అదేవిధంగా అందరికీ సత్వర ఫలితాలు, పబ్లిక్ పార్టిసిపేషన్ ఎక్కువ చేయాలి. సో మోస్ట్లీ పబ్లిక్ పార్టిసిపేషన్ 73rd 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ షుడ్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ లెటర్ ఇన్ స్పిరిట్. ఒకటి 73-74 రాజ్యాంగ సవరణ చట్టాలను పూర్తిగా అమలు పరచాలి. ఓకే, తర్వాత మూడో క్వశ్చన్కి రండి. మూడో క్వశ్చన్ ఏంటంటే మన పాలిటీ నెక్స్ట్ 10 days అది ఉంటుందని చెప్పాను కదండి. పేపర్ 3rd కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పార్ట్ నుంచి ఇస్తాం నెక్స్ట్ 10 రోజులు. ఈ క్వశ్చన్ చూడండి. అన్లెస్ స్టడీ అండ్ అండర్స్టాండింగ్ ది ప్రియాంబుల్ it is hard to understand Indian constitution with its soul. Elucidate. రాజ్యాంగ పీఠికను చదివి అర్థం చేసుకోకుండా భారత రాజ్యాంగాన్ని దాని స్ఫూర్తిని అర్థం చేసుకోవడం అసాధ్యం. విశదీకరించండి. ఎల్యూసిడేట్ మీన్స్ విశదీకరించండి. ఫస్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ఎల్యూసిడేట్. విశదీకరించండి అన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఎల్యూసిడేట్ ఈజ్ నథింగ్ బట్, ఇది టాస్క్ వర్డ్స్లోకి వస్తుంది. ఎల్యూసిడేట్ ఈజ్ నథింగ్ బట్ టు ఎక్స్పోజ్ what is probably hidden in the main issue of the question. What is probably hidden, దాన్ని ఎక్స్పోజ్ చేయాలి మీరు బయటికి. ఒక టార్చ్ లైట్ వేసి బయటికి ఎక్స్ప్లోర్, యాజ్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ టు టార్చ్ లైట్ టు సీ ఇన్ ద డార్క్నెస్. మీరు దాన్ని ఎక్స్పోజ్ చేయగలగాలి. విశదీకరించండి అంటే ఒక టార్చ్ లైట్ వేసి చీకట్లో ఉన్నదాన్ని బయటికి తీసి చూపించినట్టు చూపించాలి మీరు. ఇదనమాట. సో అన్లెస్ స్టడీ అండ్ అండర్స్టాండింగ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ ప్రియాంబుల్, it is hard to understand the Indian Constitution, the soul of Indian Constitution. భారత రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకోవాలంటే భారత రాజ్యాంగ పీఠికను చదివి అర్థం చేసుకోవాలి. అంటే ఏంటంటే there are few words are there in Indian polity. మీకు చూడండి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ కీ టు ద ఇండియన్ ప్రియాంబుల్ ఇస్ కీ టు ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. అది ఎవరు చెప్పారు? ఎర్నాడ్ బాకర్ అని చెప్తారు. సో ఇండియన్ ప్రియాంబులే సోల్ టు ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని కూడా చెప్తారు. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా కూడా చెప్పింది అనమాట. 1973 కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఇట్ ఈస్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఈ రాజ్యాంగ పీఠిక అనేది భారత రాజ్యాంగంలో అంతర్భాగం అని చెప్పింది. అదేవిధంగా సుప్రీంకోర్టు చాలా మంచిగా అభివర్ణిస్తుంది రాజ్యాంగ యొక్క పీఠిక యొక్క ఆవశ్యకతని. ఏమని చెప్పింది అది? ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ద థాట్ ప్రాసెస్ అండ్ ది మైండ్ సెట్ ఆఫ్ ది అండ్ రియల్ ఇంటెన్షన్స్ ఆఫ్ ది founding fathers of the constitution, it is very important to look into the preamble. ఈ విధంగా మాకు ప్రియాంబుల్ అనే ద్వారానే భారత రాజ్యాంగ నిర్మాతలు వాళ్ళ ఉద్దేశాలని, వాళ్ళ ఆదర్శాలని, వాళ్ళు ఏ విధంగా థింక్ చేశారు, వాళ్ళ కోరికలను, కమిట్మెంట్స్ని మనం అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పింది. ఈ విధంగా కొన్ని సంక్లిష్ట కేసులు పరిష్కరించడంలో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాను ప్రియాంబుల్ని అర్థం చేసుకునే కవటలను పరిష్కరిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1973 కేశవానంద భారతి వెడ్డెక్ట్, దిస్ ఇస్ ద రెవల్యూషన్, టెక్టానిక్ షిఫ్ట్ ఇన్ ఇండియన్
కాన్స్టిట్యూషనలిజం. భారత రాజ్యాంగాన్ని అమలుపరచడంలో కేశవానంద భారతి 1973 కేసు అనేది ఎంత విశిష్టమైందో మీకు తెలుసు. సో వాట్ 1973 కేస్, ద క్రక్స్ ఆఫ్ ది 1973 కేశవానంద భారతి కేస్ ఈస్, ద క్రక్స్ ఆఫ్ ది వెర్డిక్ట్ ఈస్, భారత రాజ్యాంగంలో ఏ భాగాన్నైనా మార్చుకోవచ్చు, బట్ ఇట్ ఈస్ నాట్ టు డిస్టర్బ్ ది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. అదేవిధంగా ఇంకోటి చెప్తే ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఈ రెండు రథ చక్రాలు లాంటివి. ఈ రెండు బోత్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, బోత్ ఆర్ టూ వీల్స్ లైక్ ఏ చారియట్. అంటే ఒక రథానికి రెండు చక్రాల్లాగా ఉపయోగపడుతుంది, రెండు ఉపయోగమే. నో వన్ ఈజ్ గ్రేటర్ దాన్ ది అదర్ అనుకుంటూ మీకు చెప్పింది వెర్డిక్ట్. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ది ప్రియాంబుల్. గుర్తుపెట్టుకోండి, 1973 ఆఫ్టర్ 2.5 decades the Indian Supreme Court, by studying it solved the very dangerous case like this fundamental right versus directive principles of state policy. సో అలాగా చాలా సంక్లిష్ట కాంప్లెక్స్ కేసెస్ ని రిజాల్వ్ చేయడానికి సుప్రీంకోర్టుకి అది ఉపయోగపడుతుందండి. సుప్రీంకోర్టు ఈ మాట చెప్తుంది, అర్థమైందా? అందువల్ల ప్రియాంబుల్ ఈ విధంగా. సో వాట్ ఈస్ ప్రియాంబుల్, హౌ ఇట్ ఈస్ కీ టు ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పడమే. ఇది ఇంకొక రకంగా చెప్పాలంటే ఇక్కడ విశదీకరించండి, ఎలా ఎక్స్పోజ్ చేయాలి. ఇండియన్ ప్రియాంబుల్ ఈజ్ యాక్టింగ్ లైక్ ఏ ఇంట్రడక్షన్ టు ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇండియన్ ప్రియాంబుల్ పీఠిక అనేది భారత రాజ్యాంగానికి ఒక ఉపోద్ఘాతం, భూమికలా పనిచేస్తుంది. ఇందులో ఏముంటాయంటే ఇండియన్ ప్రియాంబుల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కంటైన్స్ ద ఐడియల్స్, ఆబ్జెక్టివ్స్, ఫిలాసఫీ అండ్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ గవర్నెన్స్. అందులో ఏముంటాయంటే భారత రాజ్యాంగ పీఠికలు ఏమున్నాయి, భారత రాజ్యాంగం యొక్క ఆశయాలు, ఉద్దేశం, లక్ష్యాలు. ఓకే, అదేవిధంగా ఏ విధంగా భారత రాజ్యాంగం యొక్క రూల్స్, ప్రిన్సిపల్స్, రాజ్యాంగ సూత్రాలు కూడా అందులో ఉంటాయి. ఇది లేకుండా అంటే ఒక దిస్ ఇస్ సింప్లీ ఎ క్రక్స్ ఆఫ్ ఆర్ ఎసెన్స్ ఆఫ్ ది ఓవరాల్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇట్ ఇస్ లార్జెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది ఎర్త్. భారత రాజ్యాంగాన్ని ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం అంటారు. దాన్ని పూర్తిగా చదివి అర్థం చేసుకోవాలంటే ఏం కుదరదు. వెరాజ్ దిస్ ప్రియాంబుల్ అర్థం చేసుకుంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. దాని వెనకాల ఉన్న ఉద్దేశాలు, ఫిలాసఫీని కూడా అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు విశదీకరించాలంటే ఎగ్జాంపుల్స్ కొన్ని ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఇస్ ద మెయిన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగాన్ని ఏ విధంగా, మెయిన్ ఉద్దేశం ఏంటి, వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆర్ మెయిన్ బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. మీరు ఉద్దేశం చూడండి, మెయిన్ ఎయిమ్ ఏంటంటే సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్. ఇది సీక్వెన్స్ లో ఉండాలండి. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం, సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్. దిస్ ఇస్ వాట్ ది మెయిన్ ఎయిమ్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. టు ఎస్టాబ్లిష్ ది సోషియో ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ ప్రొవైడెడ్ ద ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. దీన్ని అర్థం చేసుకుని 1973 కేసు ఇచ్చారు, వెర్డిక్ట్ ఇచ్చారు, కేశవానంద భారతి వెర్డిక్ట్. సో సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని చేకూర్చాలంటే ఫండమెంటల్ రైట్స్, ఆదేశ సూత్రాలు రెండు సమానంగా ఒకదానికొకటి అన్వయం చేసుకుంటూ అమలుపరచాలి. బోత్ ఆర్ కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్, నాట్ కన్ఫ్లిక్ట్ టు ఈచ్ అదర్. ఓకే, బోత్ ఆర్ ఎసెన్షియల్ టు ఎస్టాబ్లిష్ సోషియో ఎకనామిక్ అండ్ పొలిటికల్ డెమోక్రటిక్ ఆర్ సోషియో ఎకనామిక్ పొలిటికల్ జస్టిస్ టు ద పీపుల్ ఆఫ్ ఇండియా. అది మెయిన్ ఉద్దేశం అండి. తర్వాత అండ్ ఫ్రాటర్నిటీ, సౌభ్రాతృత్వం, ఇలా లిబర్టీ, స్వేచ్ఛ మొదలైనవి. జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రాటర్నిటీ, దిస్ ఇస్ ద మెయిన్ ఫిలాసఫీ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. అదేవిధంగా భారత రాజ్యాంగ పీఠిక భారతదేశాన్ని ఏ విధంగా ప్రకటించింది, సావరెన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్. ఇది ఒకటి, సార్వభౌమత్వ, డెమోక్రటిక్ రిపబ్లిక్, సెక్యులర్, లౌకిక రాజ్యాంగ. ఈ విధంగా మన భారత రాజ్యాంగాన్ని ప్రకటించింది. So unless we understand the preamble, it is hard to understand the Indian Constitution. Preamble is key to the Indian Constitution. భారత రాజ్యాంగ పీఠిక తాళం సేవలా పనిచేస్తుంది. విశదీకరించండి, వివరించండి అని కూడా చెప్పవచ్చు. సో ఇది ద బేసిక్ క్వశ్చన్, బట్ అడిగే విధానం వేరుగా మారిపోతుంది. దీన్ని అడిగిన ఈ మ్యాటర్ తెలియని వాళ్ళు ఏ విద్యార్థి ఉండరు, అందరికీ తెలిసింది. బట్ ద వే ఇన్ విచ్ యు ఆర్ రైటింగ్ relevant to this question, that is more important. మీరు ఔచిత్యవంతంగా అడిగిన విధంగా ఎలా రాస్తున్నారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో అది మీరు రాయాలి. సో దీస్ ఆర్ ది 2 questions. Just look at the first question. Entirely I sent this first question, and the remaining 2 questions you got this synoptic structure. Just look at it and just listen to it, this video again, and look at it.
First, instead of reading voluminous books, it is better to look at this writing improvement course. మీరు ఎక్కువ వాల్యూమినస్ ఉద్గ్రంథాలు చదవడం కంటే ఎన్నో చదువుతూనే ఉన్నారు దశాబ్దాలుగా. మీరు ఈ రైటింగ్ ప్రాక్టీస్ మీద ఎక్కువ దృష్టి పెట్టండి ఇలాంటి టైంలో, ఈ మీన్ వాల్యూ. సో ఆటోమేటికలీ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు గెట్ ది సక్సెస్. ఓకేనండి? ఓకే, రైట్. థ్యాంక్ యూ. ఎస్, అయితే